నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఇంట్లో వాళ్లకు, బంధువులకు, స్నేహితులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఆలస్యంగా పడుకొని ఉంటారు. కొంతమంది అయితే అర్ధరాత్రి దాటాక కూడా పార్టీలు, కేకులు, కేకలతో ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పి ఉంటారు. ఇప్పుడు చిన్న చిన్న నగరాల్లో కూడా పలు సంస్థలు నూతన సంవత్సరానికి గాను ఎన్నో కార్యక్రమాలు, ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక రాత్రంతా వాటిలో మునిగి తేలిన యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సంవత్సరంలో మొదటి రోజు సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటానని నమ్ముతారు చాలామంది. అది నిజమో కాదో తెలియదు, కానీ సంతోషమైన, దుఃఖమైన మన ప్రవర్తన బట్టే ఉంటుంది. సరే, కొత్త సంవత్సరం గురించి మరికొన్ని ముచ్చట్లు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సకులు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో ఉన్న రయాన్స్ బ్యూటీ పార్లర్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రేష్మ గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రేష్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ అండి. సో మరి ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ ఎపిసోడ్లో అండి నేను హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నానండి. స్పెషల్లీ మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డాండ్రఫ్ గురించి, ఇంకా హెయిర్ స్మూతనింగ్ గురించి, ప్లస్ కొన్ని హెయిర్ ప్యాక్స్ ఉన్నాయండి. అవి ఆ హెయిర్ ప్యాక్స్ వల్ల యూజెస్ ఏమున్నాయంటే దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ గ్రోత్ అవుతుంది, అండ్ ప్లస్ హెయిర్ కండిషనింగ్ అవుతుంది. సో ఇలాంటివి కొన్ని మా దగ్గర ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ ఎపిసోడ్లో నేను డాండ్రఫ్ ట్రీట్మెంట్ అన్నది చూపిస్తానండి. సో దానివల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ అయితే ఎలాగో ట్రీట్ అయిపోతుంది. దానివల్ల డాండ్రఫ్ వల్ల వచ్చే ఫేస్ మీద యాక్నే ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అయిపోతాయి. సో మరి స్టార్ట్ చేద్దామా అయితే? ఓకే అండి. ఓకే. ఈ అమ్మాయి మన దగ్గర డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిందండి. ఓకే. ఇక్కడ మన దగ్గర హెయిర్ ట్రీట్మెంట్ గురించి ఆర్గానిక్ ట్రీట్మెంట్ అన్నది వాడుతున్నామండి. ఆర్గానిక్ అంటే ఫుల్ గా ఇంకా హెర్బల్ అన్నట్టు? ఫుల్ గా హెర్బల్ అండి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏమీ ఉండదు. సో డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ స్కిన్ టెస్ట్, ప్యాచ్ టెస్ట్ అన్నది చేయడానికి దీనికి అవసరం లేదు. సో ఫస్ట్ ఏం చేయాలండి ఇప్పుడు? ఫస్ట్ వచ్చేసి తనకి ప్యాక్ అప్లై చేస్తామండి దీనికి. ఓకే. సో అంటే డైరెక్ట్ ప్యాక్ అండి. దీనికి ఇంకేం లేదు. ఈజీ ట్రీట్మెంట్ అండి. చాలా ఇంకా ఎక్కువ డాండ్రఫ్ ఉందనుకోండి ఒక 10 to 12 సిట్టింగ్స్ మీకు అవసరం పడుతుంది. ఒకవేళ తక్కువ ఉందనుకోండి ఒక 5-6 సిట్టింగ్స్ తోని మీ డాండ్రఫ్ అన్నది వెళ్ళిపోతుంది. సో ఈ ప్యాక్ ఎంతసేపు పెట్టుకోవాలండి వేసుకోవాలి? ప్యాక్ డ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి. అంటే మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఒక 1/2 hour to 1 hour పట్టొచ్చు అండి. ఎందుకంటే వింటర్ సీజన్ లో మనకి ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి ఒక 1 hour అయినా పట్టొచ్చు. అదే సమ్మర్ ఉందనుకోండి మనకి ఒక 1/2 hour 40 minutes లో. సో ఇప్పుడైతే మంచిగా కోమ్ చేసేసి సెక్షన్స్ తీసుకొని వేయాలా అంటే ప్యాక్? అంటే మనం చాలా కొన్ని ప్యాక్స్ ఏంటంటే ఓన్లీ హెయిర్ కి లేదా ఓన్లీ స్కాల్ప్ కి అలా అంటూ ఉంటాం కదా. ఇది ఎట్లా స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తం? స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తం కవర్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ నుంచి టోటల్ హెయిర్ మొత్తం డాండ్రఫ్ కవర్ అవుతుంది కదండి. సో దాని గురించి హోల్ హెడ్ మనం కవర్ చేయాల్సి వస్తుంది. దాని పార్టిషన్స్ తీసుకుంటే మనం అప్లై చేసేస్తామండి. సో అది అయిన తర్వాత మళ్ళీ ఒక 1 hour అలా డ్రైనెస్ కి పెట్టామనుకోండి, తర్వాత యూ కెన్ సీ ద రిజల్ట్ అనేది ఫేస్ మీద కూడా మీకు ఇమీడియట్లీ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. యాక్నే ఫేస్ మీద మీకు ఇమీడియట్లీ ఫస్ట్ 2 సిట్టింగ్స్ లోనే మీకు తెలిసిపోతుంది హౌ బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ వర్కింగ్ అన్నది మీకు తెలిసిపోతుందండి. సో మరి స్టార్ట్ చేద్దామండి ప్యాక్ వేయటం? అవునండి. ఓకే. ఓకే. సో ఇలాగా ఫ్రంట్ 2 పార్టిషన్స్ తీసుకున్నారు కదండి? అవునండి. పార్టిషన్స్ తీసేసుకొని క్లిప్స్ పెట్టారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ముందు ప్యాక్? స్కాల్ప్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్కాల్ప్ అంటే ఆ క్రౌన్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఫ్రంట్ ఓన్లీ సెక్షన్స్ తీసుకున్నారు, బ్యాక్ ఇంకేం సెక్షన్స్ తీసుకోవడం లేదా? సో స్కాల్ప్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఓకే. సో మొత్తం స్కాల్ప్ ఇంకా హెయిర్ మొత్తం అంటే మనకి ఈ రూట్స్ దగ్గర నుంచి లాస్ట్ టిప్స్ వరకు కూడా మనం అప్లై చేయాలి. లైక్ హెన్నా మనం ఎలా పెట్టుకుంటాము అట్లా సేమ్ ప్రొసీజర్. ఓకే.
ఓకే అండి, బ్యాక్ పార్ట్ అంతా మనం చేసేసుకున్నాం కదా, చక్కగా అప్లై చేసేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ అప్లై చేయాలండి? అవునండి. సో ఫ్రంట్ కూడా ఇలానే మంచిగా నీట్గా సెక్షన్స్ మంచిగా తీసుకొని అప్లై చేయాలి. సో ఇంతకీ ఈ ప్యాక్లో ఏమేమి మిక్స్ అయ్యాయండి? అన్ని హెర్బల్ అన్నారు కాబట్టి నాకు తెలుసు అన్ని పౌడర్స్ లాగా కనిపించాయి. అవునండి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నీమ్ పౌడర్ ఉందండి. నీమ్ పౌడర్, వేపాకు పొడి. అవునండి. సో దాని చేదుతనం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ అన్నది రెక్టిఫై చాలా తొందరగా, డాండ్రఫ్ ఇంకా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉంటే అన్నీ పోతాయి. వేప చాలా మంచిదండి. సో ఎట్ టైమ్స్ దీంట్లో గుంట గజ్జర ఆకు అన్నది కూడా మిక్స్ చేయవచ్చండి. గుంట గజ్జర ఆకు, దాన్ని బ్రింగ్రాజ్ అంటాం యాక్చువల్లీ. ఓకే. మనం మేథీ పౌడర్ కూడా మిక్స్ చేయవచ్చు. మేథీ పౌడర్. సో అవన్నీ చేదుగా ఉంటాయి కాబట్టి అది త్వరగా మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది తొందరగా రెక్టిఫై. సో ఇప్పుడు ఈ ప్యాక్ లో ఈ మూడే మిక్స్ అయ్యా, ఇంకేమైనా మిక్స్ అయ్యా? ప్రస్తుతం ఈ మూడే. ఈ మూడు, నీమ్, తర్వాత బ్రింగ్రాజ్, ఇంకా మేథీ పౌడర్. సో ఇప్పుడు మరి ఫ్రంట్ అప్లై చేసేద్దామా? ఓకే అండి. అయిపోయిందండి, ప్యాక్ అంతా అప్లై చేసేసామా? అయిపోయిందండి. ఇప్పుడు షవర్ క్యాప్ పెట్టేసి డ్రై చేయడానికి. ఓకే. సో ఇప్పుడు షవర్ క్యాప్ పెట్టేసుకుందాం, పెట్టేసేయండి. ఓకే. సో ఇప్పుడు షవర్ క్యాప్ కూడా పెట్టేసుకున్నాం, ప్యాక్ అప్లై చేయడం అయిపోయింది కదండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 1 hour వెయిట్ చేయాలండి. 1 hour వెయిట్ చేయాలంటే పూర్తిగా డ్రై అవ్వాలి. ఇప్పుడు 1 hour వెయిట్ చేయాలన్నారు కదా, వెయిట్ చేద్దామా? ఓకే అండి. ఓకే అండి, మరి 1 hour అయిపోయినట్టుంది కదా, ఇప్పుడు వాష్ చేసేయచ్చు అంటారా? అవునండి, వాష్ చేసేసుకుందాం అయితే. ఓకే. ఇప్పుడు అయిపోయిందండి. సో ఇలా మీరు డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 10 to 12 సిట్టింగ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ డాండ్రఫ్ అన్నది వెళ్ళిపోతుందండి. తక్కువ ఉన్న వాళ్ళు ఒక 5-6 సిట్టింగ్స్లో. ఓకే. సో డాండ్రఫ్ ఎక్కువ ఉంటే 10 to 12 సిట్టింగ్స్, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు 5 సిట్టింగ్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం హెయిర్ వాష్ చేసేసి, అంటే జస్ట్ వాటర్ వాష్ చేసారు అంతే కదా? సో 1 day ఆగి, అంటే నైట్ ఆయిల్ పెట్టేసేసుకొని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి. ఓకే. సో ఇది డాండ్రఫ్ పోయినంత వరకు ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అంటారా, లేదా తర్వాత కూడా మనం నార్మల్గా అప్లై చేసుకోవచ్చు అండి? మేథీ ఉంది కాబట్టి మీకు స్మూత్ హెయిర్స్ అన్నవి వచ్చేస్తాయి. ఓకే. సో హెయిర్ వాష్ అంతా అయిపోయింది, మంచి స్మెల్ కూడా చాలా బాగుంది, హెర్బల్ స్మెల్ బాగుంటుంది ఎంతైనా పౌడర్స్ కాబట్టి. సో మళ్ళీ దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, లేదా రెగ్యులర్ అండి? జాగ్రత్తలు ఏమి అవసరం లేదు, హెర్బల్ కాబట్టి మీకు ఏమి జాగ్రత్త. కెమికల్ అయితే మాత్రం అది ఇది జాగ్రత్త అది అని అంటారు కాబట్టి ఇందులో ఇంకేం ఉండదు, నార్మల్. ఓకే. సో అదే ఈజీ అనమాట. హెర్బల్ అనగానే మనం మెయింటైన్ చేయడానికి ఈజీ ఉంటుంది, మనం అన్ని ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి హ్యాపీ. ఓకే. సో నిజంగా చాలా చాలా బాగుందండి. డాండ్రఫ్ సమస్య, హెయిర్కి సంబంధించి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందులో ముందు వరుసలో ఉండేది డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ సమస్యకు సంబంధించి చాలా మంచి ఈరోజు ట్రీట్మెంట్ చూపెట్టారు. మరి ఇంత మంచి ట్రీట్మెంట్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. మీకు కూడా. సక్లు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సహజంగానే మనందరం ఆశాజీవులం. ఈ రోజు కన్నా రేపు బాగుండాలి అనుకుంటాం, రేపటి కన్నా మరుసటి రోజు ఇంకా బాగుండాలి అనుకుంటాం. ప్రతి ఏడాది జనవరి 1వ తారీఖున గత సంవత్సరంలోని కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి ఈ ఏడాదైనా మరింత శోభాయమానంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. గతం గతః అని కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. కొత్త కొత్త ఆశలతో, నూతన ఆలోచనలతో జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవాలని ఆశపడతాం. నేను ఈ సంవత్సరంలో ఈ పనులు చేస్తాను, ఈ లక్ష్యాలను సాధిస్తాను అని నిర్ణయాలు తీసుకుంటాం. అసలు నూతన సంవత్సర శుభాకాంక్షలంటే కులమతాలకు, ప్రాంతాలకు, ధనిక పేదలకు భేదం లేకుండా అందరూ ఈ రోజు నుంచి సుఖ సంతోషాలతో జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడమే. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మనతో పాటు 6 to 6 హీరో హీరోయిన్ వెంకీ అండ్ లక్ష్మి గారు ఉన్నారు. ముందుగా వారికి స్వాగతం పలికిద్దాం. హలో లక్ష్మి గారు. హలో వెంకీ గారు. హలో. ముందుగా మీకు కంగ్రాట్స్, మీ మూవీ రిలీజ్ అయినందుకు 6 to 6. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు?
వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ, చాలా రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగున్నదండి. ఓకే, మరి నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు మా వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, మా సకులందరూ మీరు ఏ వంటకం చేస్తారా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్కి నేను విష్ చేయాలి, విష్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పిల్లలకి. సో ఇవాళ మనం చేస్తాము అక్రోట్ కర్డ్ చాక్లెట్. అక్రోట్ కర్డ్ చాక్లెట్. ఎస్. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తారా? ఎస్ ఆఫ్ కోర్స్. కర్డ్, చాక్లెట్, ఘీ, షుగర్ అండ్ అక్రోట్. సో మరి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు, ముందుగా ఏం చేయాలి అది కూడా చెప్పండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలండి, తర్వాత కర్డ్ని మిక్స్ చేయాలి, అది లైక్ యునో చేస్తారు. ఓకే, సో ముందుగా కర్డ్ని మిక్స్ చేసుకోవాలి. ఎస్. సో చేద్దామా? చేద్దాం, షూర్. తీసుకోండి, కర్డ్ తీసుకోండి, దీంతో మిక్స్ చేస్తారా? ఎస్. బీట్ బీట్ చేయాలి, బీట్. సో ముందుగా పెరుగుని మనం బీట్ చేసుకోవాలి బాగా, అంటే స్మూత్గా రావాలి కదా, కొంచెం స్మూత్గా రావాలి, అప్పుడే కొంచెం అంత మిక్స్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది అప్పుడు. సో మనం నిదానంగా స్మూత్గా అయ్యేంత వరకు బీట్ చేస్తూ ఉండాలి. ఎస్. మీరు చూడండి ఇంత లైక్ యూనో బాగా స్మూత్ అయిపోయింది. ఓకే, ఇంకా టైం పడుతుంది కదా మనకు బాగా స్మూత్గా అయిపోవాలి. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇది అయిన తర్వాత నెయ్యిని కొంచెం గ్యాస్లో వేడి చేసిన తర్వాత అక్రోట్ని లైట్గా బ్రౌన్గా ఫ్రై చేసుకున్న తర్వాత అది సైడ్ పెట్టుకొని చాక్లెట్ మెల్ట్ చేయాలి. సో స్టవ్ వెలిగించాలి కదా. ఎస్. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఎస్. అక్రోట్ని ఫ్రై చేయడానికి ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో అక్రోట్ వేసేయాలండి. ఓకే, ఇది మీరు చూస్తున్నారు ఆల్రెడీ బ్రౌన్ అయిపోయిందండి. సో తీద్దామా బౌల్లోకి? ఎస్. దాన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ముందు ఇది మరీ అంత ఫ్రై చేయకూడదు, అదర్వైజ్ దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది బర్న్ అయిపోతే. సో ఇప్పుడు నెక్స్ట్ చాక్లెట్ మెల్ట్ చేయాలండి. ఓకే, సో సరిపోతుందండి మనకు, ఇంకొంచెం మెల్ట్ అవ్వాలా? ఇంకా కొంచెం లైట్గా అవుతే దాన్ని అప్పుడు మిక్స్ చేసే టైంలో మంచిగా అయిపోతుంది అండి. సో లక్ష్మి గారు, చాక్లెట్ మొత్తం మనకు కరిగిపోయింది కదా. ఎస్ అండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే. స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది, దీన్ని తీసేసి ఫస్ట్ కర్డ్లో మిక్స్ చేయాలండి. మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, దీంతో తీసేయండి. నేను ఒకటి నమ్మలేకపోతున్నాను మేడం, చాక్లెట్ చూసి ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నా? డోంట్ వరీ, నా కోసం, ఎందుకంటే నేను టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు సకలందరికి ఎలా ఉందో అది. సో దీన్ని మనము కర్డ్లో వేసుకోవాలి. ముందు మనం పెరుగుని బాగా బీట్ చేసి పెట్టాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కర్డ్ ప్లస్ చాక్లెట్ బాగా మిక్స్ అవ్వాలి, లేకపోతే అది ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ కర్డ్లో రాదండి. ఓహో, బాగా మిక్స్ చేయాలి. ఎస్. లక్ష్మి గారు, మనకు మొత్తం చాక్లెట్ బాగా మిక్స్ అయిపోయింది పెరుగులో కదా. కలర్ కూడా వచ్చేసింది మనకు, పెరుగు మొత్తం చాక్లెట్ కలర్ లో వచ్చేసింది. ఎస్ అండి. నెక్స్ట్ ఏంటండి మరి? నెక్స్ట్ షుగర్. వెంకట్ గారు కొంచెం షుగర్ ఇస్తారా? మరీ ఎంత షుగర్ అవసరం లేదండి, చాలు ఇది. ఎందుకంటే ఆల్రెడీ చాక్లెట్ స్వీట్ ఉంటుంది, ఇది షుగరు. సో మరీ అంత షుగర్ వేస్తే మరి వెరీ స్వీట్ అయిపోతే తినలేము. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి, బాగా స్మూత్గా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఓన్లీ ఇది తీసుకోండి, దీని అవసరం లేదు ఇంకా. ఇది స్పూన్ ఇస్తారా కొంచెం? ఫైనల్ టచ్ ఇది ఇంకా మనకి? ఫైనల్ టచ్ అండి.
సో ఇది న్యూ ఇయర్ స్పెషల్ నేను చేశానండి అక్రోట్ కర్డ్ చాక్లెట్. సో మీరు ఇది ట్రై చేయండి, చెప్పండి ఎలాగున్నది. తప్పకుండా. సో చూసారు కదా సకులు, కొత్త సంవత్సరం సందర్భంగా లక్ష్మి గారు మన కోసం అక్రోట్ కర్డ్ చాక్లెట్ తయారు చేశారు. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. అక్రోట్ కర్డ్ చాక్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: అక్రోట్, పెరుగు, చాక్లెట్, నెయ్యి, చక్కెర. అక్రోట్ కర్డ్ చాక్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని అక్రోట్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో చాక్లెట్ ని కూడా మెల్ట్ చేసుకుని బీట్ చేసిన పెరుగులో వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమంలో చక్కెర కూడా వేసుకొని కరిగే వరకు 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా వేయించిన అక్రోట్ ను కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అక్రోట్ కర్డ్ చాక్లెట్ రెడీ. అక్రోట్ కర్డ్ చాక్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. నేను వెంకీ గారు ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరేమంటారు? క్యారీ ఆన్. అదే బెస్ట్ అనుకుంటున్నారు? అలాగేమీ లేదు, ఉంటుందండి. అదే చూస్తుంటేనే నేను ఇది పట్టుకుంటాను, మీరు ట్రై. ఎందుకైనా మంచిది అని ఇక్కడ చూసారా, నేనేదో మాట నేనే పట్టుకుంటాను. సో మనం అందరం కలిసి చేద్దాం. చాలా బాగుంది నిజంగా. ఎక్కువ తీపిగా లేకుండా అలా తక్కువ లేకుండా దేన్ని ఏది డామినేట్ చేయలేదు. లైట్ గా అన్ని ఫ్లేవర్స్ అనమాట, చాక్లెట్, కర్డ్ అన్ని బాగా తెలుస్తున్నాయి. సో లక్ష్మి గారు, వెంకీ గారు ఈ రోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఇక్కడికి రావడమే కాకుండా మాకు మంచి వంటకాన్ని పరిచయం చేశారు, మాకు మా సకలందరికీ కూడా. అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ కి అందరికి విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూసారు కదా సకులు, లక్ష్మి గారు తయారు చేసిన అక్రోట్ కర్డ్ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రపంచంలోని చాలా దేశాలు జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కొన్ని ప్రాంతాలలో వేరువేరు తేదీల్లో కూడా నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం గమనించవచ్చు. ఈజిప్షియన్లు జనవరి 7న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారట. మార్చి 14న సిక్కులు న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు. బౌద్ధులు మే నెలలో వచ్చే బుద్ధ పూర్ణిమను నూతన సంవత్సరంగా భావిస్తారు. జైనులు దీపావళికి కొత్త కొత్త పుస్తకాలతో స్వాగతం పలుకుతారు. ఇక తెలుగువారు మాత్రం ఉగాదిని తెలుగు సంవత్సరాదిగా భావించి పండుగ జరుపుకుంటారు. నూతన సంవత్సరం ఎవరు ఎప్పుడు చేసుకున్నా నూతన ఏడాది అంటే కాలమానం ప్రకారం వచ్చే ఓ మార్పు, మన వయసును మరో 7 ముందుకు తీసుకువెళ్లే జ్ఞాపకం. కొత్త ఏడాది గురించి మరికొంచెం మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకలు, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన సరదా సరదా కార్యక్రమం చింతల్లో ఉంటున్న సుధా గారి ఇంటికి వచ్చేసామండి. మరి సుధా గారు వాళ్ళ స్నేహితురాలతో కలిసి సరదా సరదాగా కబుర్లు చెప్పడానికి, అలాగే మన గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యం, వాళ్ళందరి చేత ఒక ఆట ఆడిచ్చేద్దామా? హాయ్ 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 హాయ్. ముందుగా మీ అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సుధా గారు. అవునండి, నేనే సుధా గారు. ఓకే, తీసుకోండి సుధా గారు. ముందుగా స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి సుధా గారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? చాలా బాగా చేసుకున్నామండి. ఓకే, సో మరి మీరేం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ టీచర్ నండి. స్కూల్ టీచర్? స్కూల్ టీచర్. ఓకే, మీ హస్బెండ్? మా హస్బెండ్ బిజినెస్. ఏం బిజినెస్? అంటే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఓకే, పిల్లలు? ఒక పాప అండి, సెకండ్ క్లాస్. దట్స్ నైస్. సో నెక్స్ట్, మీ పేరు? Hi Monica, Happy New Year. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. I'm Hasina. Okay. I'm a business woman. మా హస్బెండ్ ఈ-కామర్స్ లో చేస్తున్నారు. ఓకే, హాయ్ అండి. మీ పేరు? నందిని. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ హస్బెండ్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో హాయ్ అండి, మీ పేరు? హాయ్ మౌనిక, నా పేరు లక్ష్మి. నేను బీటెక్ అయిపోయింది, ఇప్పుడు అడ్మినిస్ట్రేట్గా జాబ్ చేస్తున్నాను. అండ్ తను మా వదిన. ఓకే. సో మేము న్యూ ఇయర్ అంటే యాజ్ యూజువల్ తను చెప్పినట్టే సెలబ్రేట్ చేసుకున్నాం ఇంట్లో పిల్లలతో అలాగా.
అండ్ మై హాబీస్ ఇస్ టీవీ చూడడం అండ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం. పరిచయాలు అయిపోయాయండి మన సకలందరితోటి. మంచిగా చక్కగా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా మనకు చెప్పారు కదా. మరి వీళ్ళందరి చేత ఒక ఆట ఆడిచ్చేద్దాం ఇప్పుడు. రెడీయా ఆట ఆడటానికి? ఏ ఆటైనా ఆడేస్తారు కదా. బాబా అసలు ఎలా ఉన్నారు చూసారు కదా, అందరూ వర్కింగ్ ఉమెన్. ఈమె కూడా ఏం తక్కువ కాదనమాట, ఇంట్లో ఉన్నా సరే మెల్లగా మాట్లాడుతున్నారు కానీ నాకు డౌట్ ఈమె గెలిచేస్తారని. సో మరి గేమ్ ఏంటో చెప్పేనా? సో గేమ్ ఏంటంటే మైక్ పట్టుకొని చెప్తా. ఇప్పుడు మన ముందు చక్కగా క్యాండిల్స్ పెట్టేసి ఉన్నాయి కదా, అలాగే మనకి ఇక్కడ ఇది పెట్టాం కదా, ఒక చిన్న పిల్లర్ లాగా పెట్టాము. అక్కడ ఒక ప్లేట్తో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ క్యాండిల్స్ వెలిగిస్తాం. మ్యాజిక్ క్యాండిల్స్ కా తొందరగా అంటే ఒక్కసారి ఊదినా సరే ఆరవు. సో ఆ క్యాండిల్స్ని ఆర్పుతూ ఈ రబ్బర్ బ్యాండ్ తీసి దీనికి పెట్టాలన్నమాట. సైమల్టేనియస్గా రెండు ఒకేసారి చేయాలి. ఈజీగా అనిపిస్తుంది, చేస్తే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. వింటేనే ఈజీగా ఉంది అంటే చేస్తే ఇంకెంత ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఎవరు ఆడబోతున్నారు? నేను ఆడుతున్నాను. మీరు. సెకండ్? నేను ఆడతాను. ఓకే. థర్డ్? ఫోర్త్? ఓకే. సో మరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు ఆడాలో డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ గేమ్కి మనం 1 minute టైం ఇస్తాను నేను. 1 minuteలో మీరు ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టగలుగుతారో అలాగే క్యాండిల్స్ ఆర్పి పెట్టాలన్నమాట. సో ఎన్ని క్యాండిల్స్ ఆరుతాయి, ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ మీరు ఫిక్స్ చేయగలుగుతారో చూసి దాన్ని బట్టి మీకు పాయింట్స్ ఇస్తాయి. నందిని గారు, మీకు నేను 1 minute టైం ఇస్తున్నాను. మీరు క్యాండిల్స్ ఆర్పుతూ రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తూ ఉండాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో మీరు 43 secondsలోని ఎన్ని వేశారో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 43 secondsలోని క్యాండిల్స్ అన్నీ ఆర్పేశారు. అలాగే మీరు 16 రబ్బర్ బ్యాండ్స్ వేశారు. ఓకే, మీరు అంతకన్నా తక్కువ టైంలోని అంతకన్నా ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ వేస్తారేమో చూద్దాం. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుధా గారు చాలా బాగా ఆడారు. మీరు 39 secondsలోనే మొత్తం క్యాండిల్స్ అన్ని ఆర్పేశారు. కానీ ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకా ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ ఎవరైనా పెడతారేమో చూద్దాం. సో మీరు నెక్స్ట్ మీరే కదా వచ్చేసారు. మరి యువర్ టైం స్టార్ట్స్ నౌ. హసీనా గారు, మీరు కూడా చాలా బాగా ఆడారు. మీరు 10 secondsకి మొత్తం క్యాండిల్స్ అన్నీ ఆరిపోయాయి. ఒక్కొక్కటి తర్వాత వెలిగింది. కానీ అసలు ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ వేస్తే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 రబ్బర్ బ్యాండ్స్ 10 secondsలోనే ఆగిపోయాక వేయడం మొదలు పెట్టారు. సో నైస్, నాట్ బ్యాడ్ అనమాట. సో మరి నెక్స్ట్ మీరు ఎలా ఆడతారో చూద్దాం. రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో లక్ష్మి గారు, మీరు 9 secondsలోని 8 రబ్బర్ బ్యాండ్స్ వేశారు. సో తక్కువ టైంలోనే మీరు ఎక్కువ వేశారు. సో లక్ష్మి గారే విన్నర్. కంగ్రాచులేషన్స్. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజు మీరు హ్యాపీగా విన్ అయిపోయినందుకు మీకు విజయ్ బ్రదర్స్, అశోక్ నగర్, ఎక్స్ రోడ్స్ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్.
మరి విన్ అయినా ఓడినా మనమైతే అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరిక కదా. సో అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చేద్దాము. మీకు కూడా విజయ్ బ్రదర్స్ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్, మీకు కూడా విజయ్ బ్రదర్స్ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్, అండ్ మీకు కూడా ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ విజయ్ బ్రదర్స్. చూసారు కదా సకలు ఇవాళ సరదాగా చూసి బాగా అయ్యో గిఫ్ట్లు వచ్చేసాయి, అయ్యో మంచి గేమ్ ఆడేసారా అనుకుంటున్నారా? ఎందుకండి అలా అనుకుంటారు? చక్కగా ఒక ఫోన్ కాల్ చేశారనుకోండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 0402355540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మా సరదా కార్యక్రమంలో పాల్గొనండి. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. మనందరం జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాం కదా. ఎప్పుడైనా ఈ నూతన సంవత్సరం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని ఆలోచించారా? ఒకప్పుడు సంవత్సరానికి 10 నెలలే ఉండేవాట. అంటే ఏడాది వసంతకాలంలో మొదలై శిశిరంతో ముగిసేది. తర్వాత చంద్రమానం ప్రకారం 10 నెలలతో ఉన్న క్యాలెండర్ను 12 నెలలకు పొడిగించారు. నెలకు సుమారు 30 రోజులని లెక్క వేశారు. అలా జనవరి, ఫిబ్రవరి నెలలు క్యాలెండర్లో చేర్చబడ్డాయి. నూమా పాంప్లియం పాలన నుంచి జనవరి 1ని నూతన సంవత్సర ఆరంభంగా భావించి వేడుకలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ హిందూ మతం ప్రకారం విక్రమాదిత్యుడు శకవంశాన్ని నాశనం చేసి సింహాసనాన్ని అధిష్ఠించిన కాలాన్ని లెక్క కట్టి విక్రమనామ శకంగా చెప్తారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ వెంగళరావు నగర్లో ఉంటున్న మిస్ ఇండియా షోరూమ్కి వచ్చేసిందండి. మనతో పాటు ఉన్నారు డిజైనర్ లక్ష్మి గారు. మరి ఆవిడని అడిగి లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు, మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ మేడం. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మాకు ఏ చీరలు పరిచయం చేయబోతున్నారు? సో ఇప్పుడు మార్కెట్ ఏంటంటే డిజైనర్ వేర్ సెలెక్షన్. ఆ డిజైనర్ వేర్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు వర్క్ కొంచెం అంటే ఎక్కువ ఏంటంటే మనకి బార్డర్ స్టైల్ కాకుండా కొంచెం వర్క్ స్టైల్లో ఉండేటట్టుగా చూస్తాం. ఓకే, సో మోడల్ చూద్దాం. సో మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ చేస్తామండి ఫస్ట్. ఓకే, మోడల్ చూసారా, కట్ బోర్డర్ స్టైల్. ఓకే, సో పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కట్ బోర్డర్ స్టైల్ తీసుకున్నాము. సో మనకి ఏంటంటే ఇది షోల్డర్ పార్ట్. ఓకే, సో షోల్డర్ డిజైన్లో కూడా మనకి ఏంటంటే జరీ వివింగ్ అనమాట. సో మొత్తం మనకి హోల్స్ టైప్ చూసారా, మన చేపడితే కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. సో మనకి హోల్స్ టైప్ డిజైన్స్లో మనం కట్ బోర్డర్ స్టైల్ వర్క్ అనమాట. సో మనకి ఏంటంటే లీవ్స్ టైప్ డిజైన్ మొత్తం షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఒక ఫ్లవర్ డిజైన్ మొత్తం లీవ్స్ డిజైన్ వచ్చింది. గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా కూడా మనకి బుటీస్ సెక్షన్ అండి. సో మొత్తం ఫుల్ బుటీస్ వచ్చాయి. సో మనకి ఏ టైప్ బోర్డర్ యూజ్ చేస్తాం అదే విధంగా మనకి పళ్ళు దగ్గర కూడా మనకి అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అవును, సో ఇదే బుటీస్ కంటిన్యూ అవుతుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే బోర్డర్ కంటిన్యూ వేరే డిజైన్ అంటే న్యూ కాంబినేషన్స్ అనమాట. ఇది బ్లూ తీసుకున్నారు, మధ్యలో ఏంటంటే మనకి కొంచెం చిన్న పర్ల్ వర్క్ వచ్చింది. అదేవిధంగా జర్దోసి స్టైల్లో మనకి మొత్తం ఫుల్ ఇది వస్తుంది అనమాట. సో శారీ మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, డ్రెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే హాఫ్ వర్క్ వస్తుందండి. ఓకే, సో మనకి ఏంటంటే కొంచెం కింద ఇక్కడ ఫుల్ వర్క్ ఇక్కడ వరకు వచ్చింది మనకి బాడీకి 2.5 మీటర్ వరకు మనకి ఫుల్ వర్క్ వస్తుంది. కిందకి వచ్చేటప్పటికి కొంచెం హాఫ్ వర్క్ వస్తుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మొత్తం ఫుల్స్ మొత్తం ఇలా వస్తుంది. బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ బ్లూ యూజ్ చేస్తాం. సో మనకి ఇది ఏంటంటే ఒక ఫ్లవర్ ఇచ్చారు ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం లేడీస్ కదండి చాలా వరకు ఎక్కువ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు వర్క్ ఉంది కాబట్టి సో ఇష్టపడుతుంటాం. అవును, సో మనకి ఒక బంచ్ ఇచ్చారు అనుకోండి బ్యాక్ సైడ్ యూజ్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది డెఫినెట్గా. సో ఈ ఫ్లవర్లో కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ గోల్డెన్ కలర్ ఇదంతా చెమ్కీస్ ఇచ్చి మధ్యలో బ్లూ స్టోన్స్ కూడా ఇచ్చారు. సో ఈ ఫ్లవర్ అనేది మనకి నెక్ డిజైన్ వస్తే నెక్ పెట్టుకుంటాం, కానీ ఇది ఎక్కడ పెట్టచ్చు? ఒకవేళ బ్యాక్ సెట్ కాకపోతే ఫ్రంట్ కి హ్యాండ్స్ పెట్టి యూజ్ చేసినా కూడా చాలా. సో ఒకటే ఫ్లవర్ ఇచ్చారు, ఒకటే ఫ్లవర్ అంటే మనకి ఇది పక్క మనకు కవర్ అయిపోతుంది కాబట్టి సో మనకి ఎక్కువగా ఎలివేట్ అయితే కావాలి కాబట్టి సో ఇలా హ్యాండ్ కి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అంటే చాలా బ్రైట్ కలర్స్ రెండు కూడా. ఇది కూడా పార్టీ వేర్స్ కి కానీ ఫంక్షన్స్ కి చాలా బాగుంటది. సో ఈ సారీ ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చి మనకి 3000 నుంచి 32 వరకు ఉంటుంది. ఓకే, చాలా బాగుందండి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. సో నెక్స్ట్ ఏం సారీ చూపించబోతున్నారు? సో మనం చూసారా కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఆరెంజ్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది.
సో మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ మీద లక్ష్మి గారు చాలా మంచి కలర్స్ చూపిస్తున్నారు యాక్చువల్గా. ఆరెంజ్ కలర్ కూడా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్. దీనికి వచ్చి కూడా మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ అండి. సో అది కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ మీద తీసుకున్నారు. అంటే మనకి పార్ట్స్ వచ్చేటప్పటికి సింపుల్ గా నీట్ గా, అంటే ఎక్కువగా హెవీగా మళ్ళీ ఆరెంజ్ మీద కూడా వేరే కలర్ కాంబినేషన్స్ యూస్ చేసినా కూడా దానికి డల్ గా ఉండాలి. మరి అది బ్రైట్ అయిందంటే ఆరెంజ్ చాలా బయట కొట్టేస్తుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి కాంబినేషన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా 2 కాంబినేషన్స్ పైపింగ్ కాంబినేషన్స్, అంటే లైట్ ప్లెయిన్ తీసుకున్నాం. అదేవిధంగా మనకి కింద గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ చిన్న పైపింగ్ యూస్ చేస్తారు. సో శారీ మొత్తం చూసారా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద షెల్ఫ్ డిజైన్. ఓకే, థ్రెడ్ వర్క్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇదేంతో క్రీపర్స్ లాగా ఉంది కదండి, క్రీపర్ వర్క్ ఇదంతా కూడా శారీ త్రూ షెల్ఫ్ వస్తుంది. అదేవిధంగా కింద కూడా అదే టైప్ మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది పళ్ళు వర్క్ వస్తుంది. అదేవిధంగా ఫ్రిల్స్ వచ్చేటప్పటికి అదే గోల్డెన్ కలర్ కాంబినేషన్స్, అంటే మనకి క్రీమ్ కలర్ లో యూస్ చేస్తారు. ఓకే, మెటీరియల్ కూడా మనకి ఏంటంటే షిమ్మర్ మెటీరియల్ అండి. యాక్చువల్గా అంటే షిమ్మర్ ప్రింట్ అంటారు. యాక్చువల్గా షిమ్మర్ మెటీరియల్ కూడా కాదు. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఏముండదు, ప్లెయిన్ ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్కే మనకి షైనింగ్ ఉంటుంది లుక్. సో అదేవిధంగా షిమ్మర్ మెటీరియల్ వస్తుంది. కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే లైన్స్, అంటే మనకి వర్క్ అనేది ఎక్కువ లేకుండా జస్ట్ లైన్స్ టైప్ లో తీసుకుంటాం. ఓకే, మరి ప్లెయిన్ గా కూడా లేకుండా ఆరెంజ్ ఫినిషింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు, కొంచెం ఇచ్చారు. ఓకే, సో అదే విధంగా పైపింగ్ కాంబినేషన్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ బార్డర్, సేమ్ రన్నింగ్ బార్డర్ వచ్చింది మనకి ఫ్రిల్స్ కి కూడా అదే వస్తుంది. అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే గోల్డెన్ కలర్ కాంబినేషన్స్, అంటే మనకి పైపింగ్ ఏ కాంబినేషన్స్ ఇచ్చారు. ఓకే, సో ఆ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది లక్ష్మి గారు ఈ సారీ కూడా. అండ్ దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చి మనకి 3 నుంచి 35 వరకు. చాలా బాగుందండి మీరు చూపించిన ఈ సారీ. సో మరో సారీ చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే, సో బ్లాక్ చూస్తారా, మనం చూసిన వాటిలో కన్నా బ్లాక్ హైలైట్ అవుతుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అది కూడా. సో బ్లాక్ లో కూడా మనకి ఏంటంటే క్రేప్ మెటీరియల్ అండి, లైట్ వెయిట్ వస్తుంది. సో లైట్ వెయిట్ వస్తుంది. ఇది శారీ కూడా చూస్తారా, బ్రైడల్కి మనకి ఎక్కువ యూస్ చేసే విధంగా మనకి ఏంటంటే జర్దోసి వర్క్ స్టైల్. అవును. సో ప్యాచెస్ హెవీగా తీసుకున్నాము. కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే కాటన్ సిల్క్ రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద యూస్ చేసాము. మొత్తం ఫుల్ కుందన్ వర్క్. మళ్ళీ మధ్యలో ఏంటంటే మనకి పాల్ వర్క్ కూడా మనకి కొంచెం హైలైట్ అనమాట. ఈ శారీ కింద మనకి బార్డర్ అనేది కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, సో లీవ్స్ కి కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే, సో ఇలాంటివంటే అంటే మనకి కొంచెం మ్యారేజెస్ కి, బర్త్డే పార్టీస్ కి అట్లా యూస్ చేస్తాం అనుకుంటే చాలా బాగుంది. సో మొత్తం మెటీరియల్ కూడా మనకి క్రేప్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది. శారీ మనకి బార్డర్ హెవీగా ఉంటుంది కానీ బట్ శారీ చాలా వెయిట్ లెస్ వస్తుంది. శారీ మధ్య మధ్యలో కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ ఈ బుటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్కి ఇలా వస్తుంది. ఇదంతా ప్యాచ్ బుటీస్ కదా ఇదంతా. ఓకే, ఇదంతా కూడా మళ్ళీ సేమ్ అదే అక్కడ ఇచ్చే కుందన్స్ మధ్యలో పర్ల్ ఇచ్చారు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ కూడా మనకి కింద కంటిన్యూ అవుతుంది. ఓకే, సేమ్ రన్నింగ్ బార్డర్ కూడా అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ ఉంది. ఓకే, సో మనకి ఇది పళ్ళు పార్ట్ వరకు మనకి సేమ్ ఇదే రన్ అవుతుంది. ఓకే, సో మనకి ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం గ్రాండ్ గా, అంటే మ్యారేజెస్ కి యూస్ చేసే విధంగా ఉండాలంటే కొంచెం గ్రాండ్ గా ఉండాలి. సో ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి సో యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అయింది. సో బంచ్ కూడా ఏంటంటే మనకి పెద్దది తీసుకున్నాం అన్నమాట. ఓకే, కొంచెం హెవీగా ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కుందన్స్ వర్కే కదండి? అవునండి. ఇది మధ్యలో పాల కుందన్స్ సిల్వర్ లో పెట్టి చుట్టూతో మళ్ళీ పర్ల్ వర్క్. ఓకే, చాలా హెవీగా ఉంది. సో ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇది హైలైట్ అవుతుంది కదండి? ఓకే, సో మొత్తం ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మొత్తం అదే విధంగా మనకి బంచెస్ రావడం వల్ల ఏంటంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో మనకి ఇదంటే 3-4 బంచెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఒక దగ్గర కనపడకపోయినా మొత్తం 3-4 కనిపిస్తాయి. అవును, ఓపెన్ అయినప్పుడు ఫ్రిల్స్ మనకి హైలైటెడ్ గా కనిపిస్తాయి. సో ఫ్రిల్స్ పట్టుకొచ్చేటప్పటికి మొత్తం ఇలా వచ్చేస్తుంది. అదేవిధంగా బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాటన్ సిల్క్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, రన్నింగ్ బార్డర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, సో మనకి ఏంటంటే శారీ హైలైట్ అవుతుంది, బ్లౌజ్ కూడా మనకి గ్రాండ్ గా వస్తుంది కాబట్టి ఇంకా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉందండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, అందులో కూడా మరి బార్డర్ హైలైట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఇది హ్యాండ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా అందంగా ఉందండి ఈ సారీ కూడా. సో దీని ప్రైస్ ఎంత? దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 4200 నుంచి 45 వరకు ఉంటుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉందండి నిజంగానే శారీ మొత్తం. ఇంత మంచి శారీస్ని మా సకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారు. కొత్త సంవత్సరం నుంచి కొత్తగా జీవిస్తామని చాలామంది శపథాలు చేస్తుంటారు. ఇది సాధిస్తాం, అది సాధిస్తామని నిర్ణయాలు తీసేసుకుంటారు. అసలు నిర్ణయం తీసుకునే ముందు, లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవాలి. లక్ష్యం దీర్ఘమైందైనప్పుడు నెలల వారీగా విభజించుకొని శ్రమించాలి. ఏదో ఈ 2 రోజులు అనుకొని తర్వాత మర్చిపోవడం ఎక్కువ మంది చేసే పని. లక్ష్యం మంచిదైనప్పుడు, మనకు మన తోటి వారికి సాయం చేసేదైనప్పుడు మర్చిపోకూడదు. అవసరమైతే ఈ రోజు నుంచే ఆచరించాలి. ఓ ప్రణాళికను వేసుకొని డైరీలో రాసుకోవాలి. వారానికి ఒక్కసారైనా చదివి
జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ మార్గంలోనే కృషి చేయాలి. అప్పుడే తప్పకుండా వచ్చే ఏడాది కల్లా విజయం మీ సొంతం అవుతుంది. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@gtv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.